సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలైతే మనం చూడలేదు సార్. అక్కడ బీజేపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు ఇవన్నీ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు కౌంటర్ చేయలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఇప్పుడు బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్స్ ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంలో ఆయన చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి ఎలా అర్థం చేసుకోవాలి బీజేపీకి ఎదురెళ్ళడం అనేది? సో ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి తెలియని రాజకీయ చాతుర్యం. ఎందుకు చెప్తున్నారంటే, మొదట్లో తన మీద కేసులు ఉన్నాయి, వాటిని ఉపసంహరించుకోవాలంటే లేదా వాటిని ప్రొలాంగ్ చేయాలంటే, సాగదీస్తూ ఉండాలంటే ఆయనకి బీజేపీ తప్ప వేరే మార్గం లేదని తెలుసుకొని బీజేపీ ఏ నిర్ణయం పార్లమెంట్లో తీసుకున్నప్పటికి కూడా, ఈయన కూటమి ప్రభుత్వంలో లేకపోయినప్పటికి కూడా ఎవరు ముందు బీజేపీ పార్టీకి వత్తాసు పలికినా పలకకపోయినా జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం, మీకు సపోర్ట్ ఉంటామని ముందుగా ఎలుగెత్తి తన తాలూకు ప్రతాపం చూపించుకున్నాడు ఇంతకాలం. ఆ విధంగా కొనసాగింది. కానీ నిన్న ఒక చిన్న ఒక వార్త చూశా. మోదీ గారు ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం సోషల్ పోస్టులో ఒక విష ప్రచారం చేస్తుంది, దీన్ని మీరు తిప్పి కొట్టండి. నాకు తెలిసి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఎవరూ కూడా పర్టికులర్ ఒక పార్టీని, ఒక చిన్న పార్టీని అది విష ప్రచారం చేస్తుంది, దాన్ని మీరు తిప్పి కొట్టండి అని చెప్పడం మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అతిశయోక్తే. వాళ్ళు తలుచుకుంటే ఏముందండి, ఎంతసేపు అండి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పొలిటికల్ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ సంగతి ప్రజలకి తెలుసు, వాళ్ళకి తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా తెలుసు. కానీ ఆ విధంగా అన్న తర్వాత కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. ఏదో వ్యవహారం చెడింది, అంతర్గతంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సయోధ్య, ఈ మాటే కరెక్ట్, ఆ సయోధ్య చెడింది అని అనుకోవలసి వస్తుంది. దాంట్లో ఒక భాగమే విష ప్రచారాన్ని తిప్పికొట్టండి అని మోదీ చెప్పడం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన గొంతుని పెంచి తన మాస్క్ని తొలగించుకొని ఓపెన్ అప్ అవ్వడం, నిజ రూపం బయట పెట్టడం, ఇది రాజకీయ పరిణామాల్లో అత్యంత ఒక కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జగన్ ఏం చేయబోతాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి నమ్మకం ఉంది, మాకు 40% ఓటు బ్యాంక్ వచ్చింది కదా, ఏదో కారణాల చేత, కారణాలు మనం ఎందుకు చెప్పుకోవడం, కానీ ఏదో కారణాల చేత మనం ఓడిపోయాం, కానీ మనం ఓడిపోవలసిన కాదు అని ఆయన అనుకోవడం. ఆయన భజన చేసే భట్రాజులందరూ, పేటీఎం బ్యాచ్లందరూ జనం తండోపతండాలుగా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారండి, కూటమి ప్రభుత్వాన్ని తిప్పు కొడుతున్నారు, 18 మాసాలైనా అవ్వకుండా కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే చెప్తున్నారని చెప్పేసి ఒక 10 ఫేక్ వీడియోలు చూపించడం, వాళ్ళకున్నటువంటి కుడి చెయ్యి ఎడవ చెయ్యి ఏ చెయ్యిలు ఉన్నాయో అన్ని చెయ్యిలు కూడా ఎలుగెత్తి మనం గెలిచేస్తున్నామని చెప్పడం. రోజా కానీ, పేరుని నాని కానీ, కొడాలి నాని కానీ, నిన్న నోటీసులు అందుకున్నటువంటి వల్లభనేని వంశీ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ జేజేలు పలుకుతున్నారన్నమాట. అప్పుడు ఏదో వైసీపీ ప్రభుత్వం వచ్చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 2 మాసంలో, అంటే 2 మాసాలు జరక్క ముందే ఇప్పుడు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారో, పర్టికులర్గా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే వాళ్ళు దోహదం పడ్డారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేస్తా అని చెప్పాడు. అంటే ఏంటి, లా అండ్ ఆర్డర్స్ కానీ,
లేకపోయినట్టే ప- ప- న్యాయ వ్యవస్థ కానీ అక్కడ హోమ్ కానీ ఆయన ఏదో ఎడవ చేతిలోనో కుడి చేతిలో ఉన్నట్టుగా భావించి ఇటువంటి మాటలు మాట్లాడడం అవసరం వాళ్ళకి కూడా మడుతుంది. ఎందుకంటే మాటలు ఏదో తూసు మంత్రంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, కానీ ఛాలెంజింగ్గా మాట్లాడితే వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో పొత్తులు కలుపుకున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి సక్సెస్ఫుల్గా ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికినట్టుగా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళ అస్తిత్వానికే ఒక మచ్చ ఏర్పడుతుంది. దానివల్ల పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక వాళ్ళు ఓపెన్ అప్ అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఓపెన్ అప్ అవ్వ అక్కడ బీజేపీ పార్టీతో పోట్లాడితే కానీ ఇక్కడ ఓటు బ్యాంకును పెంచుకోలేడు. ఇన్నుంటాయన్నమాట. కారణం చేత ఏం చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? బీజేపీని ఏదో ఢీకొన్నట్టుగా నటిస్తున్నాడు. నా దృష్టిలో నటించడం కాకుండా ఏదో సీరియస్గా ఈయన మాట్లాడుతున్నాడని నేను అనుకోను. సీరియస్గా మాట్లాడితే ఏమవుతుందో ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు, మిగతా పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాల్లో ఇదొక డ్రామాగా మనం భావించవచ్చు, కానీ దీంట్లో యథార్థం ఉందని భావించినట్టయితే పప్పులో కాలేసినట్టే అవుతుంది. ఇది కేవలం ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్, ట్రిక్స్ ఆఫ్ ద గేమ్లో పార్షియల్ ఆఫ్ ద గేమ్ గానే మనం చూడాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆంతర్యం బయట పడదు. ఆయన ఏమనుకుంటాడో అదే చేస్తాడు. ఆయన ఏమనుకున్నాడు? బీజేపీ పార్టీ ఉన్నంతకాలం నాకు ప్రమాదం ఉండదు అనుకున్నాడు. దానికి ఆ తాలూకు ఆ నిర్ణయం దాటి బయటికి రాలేడు. ఆయన వచ్చాడంటే బాగుంటాడు, కరెక్టే, వచ్చాడంటే నిజమైన రాజకీయ నాయకులు అవుతాడు. నిజంగా తన తాలూకు ఆ బలాబలాలు తేల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉన్నట్టయితే ఆయన అనుకున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో బలం ఎంత ఉందో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మరి ఆ పని చేస్తాడా అన్నది అనుమానమే. ఈలోగా అక్కడ ఉన్నది ఎవరో రాజకీయ అనుభవం లేని వాళ్ళు కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కూటమిలో ప్రధానమైన వ్యక్తి కాకుండా, వ్యక్తి మాత్రమే కాకుండా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నాడు. బయటికి తెలిసినా తెలియకపోయినా అక్కడ మోదీ గారు మాత్రం మనసును మార్చుకొని చంద్రబాబు నాయుడుతో సంఘీభావంతో ఉందాం అంటే అభిమానంగా ఉందాం అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ఒక పరిణామం కనిపిస్తుంది. ఒకేసారి రాలేదు, కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిపాలనలో సౌలభ్యం కానీ ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు తాలూకు ఆ రాజకీయ చతురతని మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకునే భాగంలో ఒక భాగంగానే ఈరోజు ఆంధ్రదేశానికి ఏది కావలసినప్పుడు కూడా అడిగిందే తడవుగా శాంక్షన్ చేస్తున్నారంటే అక్కడ మోదీ గారికి మనసులో ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడడమే. ఈ కారణాలు చేత ఏంటంటే ఇక్కడ ఆ మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి గౌరవానికి ఈయన తట్టుకోలేకపోతున్నాడు. కూటమి ప్రభుత్వానికి ఎలా సహాయాలు చేసుకుంటూ పోయినట్టయితే, వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎలా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినట్టయితే రేపు మేము జనంలోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ఓట్లు పడవు, జనమే తిరగబడే పరిస్థితి వస్తుందనే భయం ఇంది. ఈ కారణం చేత ఆ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో లీడ్ రోల్ పోషిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగరేశాడు. మరి ఈ జెండా ఎగురుతుందా, మరి కిందకి దిగిపోతుందా అన్నది కాలమే నిరూపించాలి. మొత్తానికి మాత్రం నేను బీజేపీతో అప్పుడు సోనియా గాంధీతోనే ఢీకొన్నాను. నేను ఢీకొని అంత గొప్ప సోనియా గాంధీనే పూర్తిగా మట్టి కరిపించేసి నేను ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేసే స్థాయికి ఎదిగాను అనేటువంటి ఒక ధోరణి ఆయనలో కనిపిస్తుంది. కనుక ఈ తిరుగుబాటు బావుట
ఎగురుతుందో కిందకు వారిపోతుందో మరి అది మిస్ప్లేస్ అవుతుందో అన్నది మన కాలం నిరూపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.